సో జేఎన్టీహెచ్ ఆర్సీఆర్వి కొన్ని రిజల్ట్స్ తప్ప మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఇంకా బీఫార్మసీ వచ్చేసరికి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సి ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నది ఏంటంటే, అడుగుతూ ఉన్నది కూడా ఏంటంటే, సార్ నేను బాగానే రాశాను, అయితే మరి నా వెనకున్నోడు నా దాంట్లో చూసి రాశాడు, మరి నా ముందున్నోడు వచ్చేసరికి సరిగ్గా రాయనే లేదు, వాడు నా వెనకున్నోడు పాస్ అయిపోయారు కానీ నేను మాత్రం ఫెయిల్ అయిపోయాను. సో పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు అని చెప్పేసి వీళ్ళు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కన్నా మీరు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవి ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే, మన ముందున్నోడు వెనకున్నోడు వీళ్ళకి ఏం చెప్తున్నారు, నేను అసలు ఏం రాయలేదురా అని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కానీ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత రాసినాను అనుకున్నవాడి మధ్యలో ఉన్నవాడేమో ఫెయిల్ అవుతున్నాడు, ముందు వెనక ఉన్నవాడేమో పాస్ అయిపోతున్నాడు. సో దానికి కారణం ఏంటంటే వివిధ కారణాలు. పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి నేను అన్నాను. పేపర్ వాల్యుయేషన్ ఎంత స్ట్రిక్ట్గా జరిగినా అన్ని చోట్ల ఒకటే చేయడు, ఎంత చెత్తగా రాసినా కూడా మరీ వదిలేసే అంత పేపర్ వాల్యుయేషన్ అయితే ఉండదు. దానికి కారణాల్లో ఒక కారణం వచ్చేసి ఏంటంటే, ఒకటి ముందు వెనక వాడు నీకు అబద్ధం చెప్పి ఉండొచ్చు. ఇక వాడు ముందు ప్రిపేర్ అయ్యి వచ్చి ఏం ప్రిపేర్ కాలేదని చెప్పేసి వాడికి రాని ఆన్సర్లు మీ దగ్గర అడిగి తెలుసుకొని రాసి ఉండొచ్చు. మీరేమో జస్ట్ పాస్ మార్కుల వరకు రాసి ఇచ్చి ఉండొచ్చు. సో ఈ కారణాల వల్ల వాళ్ళు పాస్ అవటం, మీరు ఫెయిల్ అవ్వటం జరిగి ఉండొచ్చు. ఇక ఇంకొక కారణం ఏంటంటే, ముందోడు సరిగ్గా రాయలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? అదేంటంటే ఎగ్జామ్ రాసే హడావుళ్ళు ఉన్నప్పుడు మీరు ముందోడు దాన్ని పట్టించుకోవడానికి ఉండదు, వెనకోడు దాన్ని పట్టించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఒక లైన్ అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఎంటైర్ ఎగ్జాము వాడిది ఎలా రాశాడు అనేది అనలైజ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు వాళ్ళు అబద్ధం చెప్పారు. సో పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు అందరికీ సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక బుక్లెట్ పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు ఇంకో బుక్లెట్ సేమ్ వాల్యుయేటర్ చేయడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. మీరు మీ క్లాస్లో టాపర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఫెయిల్ కాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు పాస్ అవుతున్నారు, ఎలా పాస్ అవుతున్నారు తెలుసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే, ఇప్పుడు మీకు బయటికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంపార్టెంటో అలాగే ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే విషయం మీ అందరికీ చెప్తున్నా. ఫ్యూచర్లో అటానమస్ ఉంటుంది కాబట్టి ఇక క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ అనే ఏదైనా కానివ్వండి, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అఫిలియేటెడ్ వాళ్ళే ఇబ్బంది పడాలి. ఛాన్సెస్ అయిపోతే అటానమస్ వాళ్ళైనా అఫిలియేటెడ్ వాళ్ళైనా వన్ టైం ఛాన్స్ ఆర్ స్పెషల్ సప్లీకి వీళ్ళు రావాల్సిందే. అందుకని చెప్పేసి ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ముందోడు అది చేశాడు, వెనకోడు ఇది చేశాడు అని చెప్పేసి చేయదు. వాళ్ళు నీతో పాటే చదివారు, నీతో పాటే రాశారు, కాకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు, వాళ్ళు పాస్ అయ్యారంటే దానికి అర్థం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డబ్బులు పెట్టి ఇది చేయడానికి అంత సీన్ ఉండదు అక్కడ, ఓకేనా? సో అది ఎక్కడో నూడుకో కొడుకో ఒకటి జరిగినా అది ఏదో ధూమ్ధామ్ అంతే. ఇవాళ రోజున అయితే ఆ ఛాన్స్ లేదని చెప్పేసి నా అభిప్రాయం, ఓకేనా? సో ఇది సంగతి.